హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. అసలు వ్లాగ్ అయితే హోలీ రోజు అయితే షూట్ చేశాను, బట్ ఏదైతే నేను అప్లోడ్ చేయలేదు. మళ్ళీ చాలా రోజులకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. హోలీ రోజు అయితే చిన్నగా వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు, మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారని చెప్పేసి అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇక్కడ బయటికైతే ఎక్కడ వెళ్ళి హోలీ అయితే ఆడలేదన్నమాట. ఇంట్లోనే ఇట్లా చిన్నగా మేమైతే హోలీ అయితే ఆడాము. మా పిల్లలైతే మంచిగా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. బట్ నేనైతే బయటికి వెళ్ళలేదు, మా హస్బెండ్ కూడా బయటికి వెళ్ళలేదన్నమాట. పోయిన ఇయర్ అయితే బయట ఫ్రెండ్స్తో ఆడాడు, బట్ ఈ ఇయర్ అయితే ఆడలేదన్నమాట. ఓన్లీ మేమే ఇంట్లోనే ఆడుకున్నాం. బయటికి అయితే అసలు పంపించలేదు, ఎందుకంటే పోయిన ఇయర్ అయితే అస్సలు ఘోరం ఆగం ఆగం చేసిండనమాట బయట. హ్యాపీ హోలీ. హోలీ, హ్యాపీ హోలీ. ఎంతసేపు ఎక్కడెక్కడ తిరిగి వచ్చిల్రా? ఓ అమ్మాయ మొత్తం జరగాల. ఓ అమ్మా, మా ఊళ్ళో హోలీ అయిపోయింది. కన్నయ్య, ఇగో కన్నయ్య హాయ్ చెప్పు డాడీ. కన్నయ్య హాయ్. అమ్మా హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ చెప్పు. హ్యాపీ హోలీ కన్నా. కలర్ పుచ్చుకున్నావానే అనే గోయ్. ఏంటిదా చూస్తాడు చికనే వచ్చి. వైట్ డ్రెస్ మొత్తం గ్రీన్, ఎల్లో, వైలెట్, బ్లూ, ఆరెంజ్, పింక్. ఏంటిదా అని చూస్తాడు వాడు. నాది ఆరెంజ్. నువ్వు కొద్దికే కలర్ లేదురా నీకు, వేడికే ఉన్నది ఎక్కువ. ఎవరు కానీ కలర్ వాళ్ళని ఇట్లా నీళ్ళు పోసుకో. కానీ అది ఫేస్కి అంత కలర్ ఉండేసరికి వాడు తీస్తా ఉన్నాడు. హాయ్. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా హోలీ అయితే అయిపోయిందనమాట. నేనైతే ఇంకా వంట కోసం అని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ అవుతా ఉన్నా. అండ్ మా స్పెషల్ వచ్చేసి అయితే మటన్ కర్రీ అనమాట. హోలీ రోజు అండ్ బగారా రైస్ చేశాను అండ్ మటన్ కర్రీ కూడా వండాను అనమాట. వండడానికి ఇంకా ప్రిపేర్ అవుతున్నా. అండ్ మా పిల్లలు కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయారు అండ్ రెడీ అయిపోయారనమాట. మా కన్నయ్యనైతే వాళ్ళ కలర్ ఫేసులు చూసి ఏమన్నా థ్రిల్ అవుతున్నాడు వాడు. అసలు వానికి కూడా లైట్గా పోసానమాట అట్లా. అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ మా కన్నయ్య అల్లరి వల్లనైతే అసలు నేను అది డైరెక్ట్గా పెట్టలేకపోయాను అనమాట. అస్సలు ఒక్క దగ్గర ఉండడండి వాడు. అసలు కొంచెం ఇక పెరుగుతూ ఉన్నాడు కదా, పెరిగినా కొద్దీ అల్లరి ఎక్కువైపోతూ ఉంది. అస్సలు వంట చేయనివ్వడు. నేను అక్కడ నిలబడి బోళ్ళు తోమినా, కిచెన్లో వంట చేసినా వచ్చినా నన్ను పట్టుకొని నిలబడుతూ ఉంటాడు అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి అయితే హోలీ అయితే నాకు చాలా స్పెషల్ అనమాట. చాలా స్పెషల్. అండ్ ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పిల్లలతో మా హస్బెండ్తో అయితే మంచిగా హోలీ సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి అయితే సగం క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి అయితే మటన్ వచ్చి అంటే ఒక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా ఫస్ట్ అంటే మసాలా దినుసులు వేస్తారా అండి, అంటే యాలకులు ఇంకా సంథింగ్ ఉంటాయి కదా, ఇవన్నీ వేస్తారా. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా అండ్ లవంగాలు ఇవన్నీ వేస్తారు. కానీ కొంతమంది ఇట్లా వేస్తారో ఏరో తెలియదు, కొంతమంది వేయరనే అనుకుంటున్నా. అండ్ మా మమ్మీ కూడా ఇట్నే చేస్తుంది. అండ్ తన దగ్గర చూసి అయితే నేను నేర్చుకున్నాను అనమాట. అంటే మనకి బగార్లో ఇట్లా వేస్తారు కానీ కర్రీలో కూడా వేస్తారా అనేది ఒక డౌట్ నాకు. ఎక్కువ అయితే నాకు నాన్ వెజ్లో వచ్చేసి అయితే నాకు మటన్ కర్రీ అంటేనే ఇష్టం అండి. అండ్ ఫిష్ అయితే అస్సలే నచ్చదు. ఇంకా ఫిష్ అయితే అసలు తినను. మా పిల్లలకు వండి పెడతాను, కాకపోతే నేను తినను అనమాట. అండ్ చికెన్ అంతా ఇంకా లైటే, అది కూడా అంతగా ఎక్కువ నచ్చదు. ఏంటంటే ఇంకా తినాలి అంటే తింటే. మా కన్నయ్య చూడండి అక్కడ వంట చేస్తుంటే ఎత్తుకో అని గోల చేస్తాడనమాట. ఊకే వచ్చి ఎత్తుకో ఇదే పని వానికి. బోలు తోమినా అంతే, నిలబడి సింకు దగ్గర బోలు తోమినా అంతే, ఇక వాడు వచ్చి ఊకే నిలబడుతూ ఉంటాడు. నాకేమో కోపం వస్తుంది, మళ్ళీ ఆపి మళ్ళీ ఎత్తుకోవాల్సి వస్తుంది. అట్లా చేస్తాడు మా కన్నయ్య. ఎక్కువ నాన్ వెజ్లోకి వచ్చేసి అయితే మనం పుదీనా వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ బగారాలో కూడా పుదీనా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అది పుదీనా అయితే అక్కడ తెంపుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఈ డబ్బాలు అయితే మీకు చూపిస్తున్నాను. నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అవి
మనకు ప్రైస్ వచ్చేసి 332 ఏమో పడిందండి. అది సంథింగ్ 330 అనుకుంటా. అండ్ ఇట్లా మంచిగా మనకి ఇట్లా వచ్చినాయి. దేనికి దాంట్లో క్యారెట్స్, దాంట్లో టమాటాలు, దోసకాయ నేనైతే అట్లా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనకి వచ్చేసి అయితే 6 బాక్సెస్ ఏమో పంపించారు వాళ్ళు. చాలా బాగున్నాయండి నిజంగా. ఇట్లా మనకు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఇట్లా దీంట్లో కవర్లలో పెట్టుకొని మనమైతే ఇట్లా మంచిగా ప్యాక్ చేసి దీంట్లో అయితే పెట్టుకోవచ్చండి. మనకు తీసేటప్పుడు కూడా మంచిగా ఈజీగా ఉంటుంది అనమాట. మా కన్నగాడు చూడండి కోతిపిల్ల పట్టుకున్నాడు. ఇదే పని అండి. అసలు వంట చేస్తుంటే అట్లా పట్టుకుంటే చాలా అంటే చాలా కోపం వస్తుంది. మళ్ళీ ఎవరి దగ్గర ఎత్తుకున్నా అసలు ఉండడు. ఇందులో వచ్చేసి అయితే నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నా. అండ్ ఇక్కడ చూడండి వైట్ వాటర్ అనమాట. మా ఆయన వచ్చేసి అయితే పొద్దున్నే వెళ్ళేసి వచ్చి మంచిగా కళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. మన తెలంగాణలో ఎంత స్పెషల్ అంటే స్పెషల్. అండ్ వైట్ వాటరు అండ్ కళ్ళు దీన్ని ఎన్ని రకరకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. అండ్ మా ఇంట్లో ఫేవరెట్ అని చెప్పాను, బట్ తాగుతూ ఉంటాం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా తాగుతూ ఉంటాం అనమాట. రెండవ రోజు అయితే ఇంకా కళ్ళు అయితే తీసుకొచ్చారు. మా కన్నయ్యనైతే తేంగానే నాకు అని చెప్పేసి వాడు అసలు ఎట్లా పట్టుకుంటున్నాడు. పాపం కొంచెం దాపించినందుకు అదేంటో అండి మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. అసలు వీనికి కళ్ళు పడట్లేదు, అసలు అర్థం కావట్లేదు. అంతముందుకి మేము ఎల్లమ్మకి ఒక పొద్దున్నప్పుడు కూడా ఇట్లనే కళ్ళు దాపించిన, బట్ ఇంకా తెల్లారు అసలు ఫుల్ ఫీవర్ అనమాట. అసలు 2-3 డేస్ దాకా అసలు ఫీవరే తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు అట్లనే వచ్చింది. నేను కొంచెం లైట్గా పిల్లలకి తాగిపిస్తే మంచిగా ఉంటుంది అండ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది కదా, నేను అట్లా తాపించినందుకు మనకి అసలు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అసలు తక్కువ కలదు. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకమ్మ దేవుడా వీనికి అసలు కళ్ళు తాపియొద్దురా అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా ఆయన కళ్ళు అయితే పోసారు. వాడు చూడండి ఎక్కడ ఉన్నాడు, ఏది పడితే అదే, పిల్లలకి ఏం తెలుసు, ఏది పెట్టినా అది తాగుతూనే ఉంటారనమాట. ఇక్కడ మా ఆయన హాయ్ చెప్తున్నాడు. చలో ఇప్పుడైతే కళ్ళు అయితే తాగేద్దాం. కళ్ళు సంగతిలో పడి నా కూర అయితే మర్చిపోయినా, షూట్ చేయడం అయితే మర్చిపోయినా అనమాట. అండ్ పిల్లలు కూడా అంతంత మాత్రానే తాగుతారు, అసలు తాగరు. తాగు అని కొంచెం రిక్వెస్ట్ చేయంగా అప్పుడు తాగిండనమాట మా పెద్దోడు. ఇక్కడ వచ్చేసి నా కర్రీలో అయితే అల్లం అయితే వేసేస్తున్నా. అల్లం పసుపు అయితే మంచిగా నాకైతే ఆనియన్స్ అయితే గోలిపోయినాయి. అల్లం అయితే వేసేసుకున్నా అండ్ పసుపు కూడా వేసేసుకున్నా అనమాట. అండ్ అల్లము పసుపు అయితే మంచిగా వేసేసుకొని కలుపుకుంటున్నా అనమాట. అయితే కర్రీ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నా అంతే. ఇంకా ఇక్కడ నుండి అసలు కర్రీ సంగతి మర్చిపోయినా, నేను అసలు షూట్ చేయడం మర్చిపోయినా. మంచిగా మటన్ కర్రీ షూట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ముందుగా అన్నీ మంచిగా ప్రిపేర్గా అనుకున్నా. అండ్ మా ఓలీ వ్లాగ్ అయితే ఇంతే అండి. చాలా క్లిప్స్ అయితే ఇందులో మిస్ అయిపోయినాయి అనమాట. అండ్ ముందుగా అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం వచ్చేసి అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ. అండ్ వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్.